యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 58వ వచనం. దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. వారికి మనకి కూడా అత్యంత హర్షదాయకమైన వాగ్దానం ఇది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు స్తుతించడంలో గల కారణం ఇదే అధ్యాయంలో 6, 17, 19 వచనాలలో మనం చూడగలము. దేవుడు ప్రార్థనలను వింటాడు. తన ప్రజల ఆక్రందనలను విని తనకిష్టమైన సమయంలో తనకిష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు. కనుక ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి మనం పూర్ణ హృదయంతో దేవుని యొద్ద బ్రతిమాలుకున్నప్పుడు ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా పూర్ణ హృదయంతో నేను సేవించి ఆరాధించి అలాగే నీ ద్వారా కలిగే సంపూర్ణమైన విడుదలను పొందుకునే భాగ్యాన్ని దినాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.